హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు, అలాగే లైక్ చేయడం లేదు. ప్లీజ్ అండి, అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చక్కగా మన ఛానల్లో మంచి వీడియోస్తో, మంచి హెల్త్ టిప్స్తో, బ్యూటీ టిప్స్తో మేము ముందుకు రావాలనుకుంటున్నాను. మంచి వ్లాగ్స్తో కూడా మేము ముందుకు వస్తానండి. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంటి వెనకాల మాకు కొన్ని కనకాంబరాల చెట్లు అయితే ఉన్నాయండి. కనకాంబరాలు, మల్లెపూలు, సన్నజాజులు సమ్మర్ వచ్చిందంటే ఈ పూలు అయితే విపరీతంగా పూస్తాయి. సో అందుకని మా ఇంట్లో కూడా మొక్కలు ఉన్నాయి. సో పూలు కోసుకోవడం జరుగుతుంది. సో మనం కొన్ని మాటలు షేర్ చేసుకుందామండి. సో ఎవరైనా కానీ తప్పుగా తీసుకోవద్దు. సో సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నామండి. ఈసారి ఎండలు భయంకరంగా ఉన్నాయి. సో పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లల్ని అలాగే పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఎండ దెబ్బకి ఇంట్లో ఉంటేనే తట్టుకోలేకపోతున్నామండి. భయంకరంగా అయితే చెమటలు పట్టేస్తున్నాయి. వాటర్ లాస్ అనేది చాలా అవుతుంది. సో డీహైడ్రేట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా కేర్ చేసుకోండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కేర్ చేయండి. సో మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఎక్కువ వాటర్ అనేది ఇవ్వండి. ఎక్కువ వాటర్, కొబ్బరి నీళ్ళు, ఇలా వాటర్ మిలాన్ జ్యూసెస్ ఇలాంటివి ఎక్కువ మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ అసలుకి చాలా ఒక 5 నిమిషాలు ఫ్యాన్ వేయకపోతే చెమట్లు విపరీతంగా పట్టేస్తున్నాయండి. అంత భయంకరంగా వాటర్ లాస్ అనేది అవుతుంది. సో ప్లీజ్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ ఎండలకి ఎవరు 11 దాటితే బయటికి రావద్దు. ఏవైనా పనులు ఉంటే 11 లోపలే చూసుకోండి. ఈవినింగ్ ఎండ తగ్గిన తర్వాతే బయటికి రండి. పిల్లలు ఉంటే కనుక గొడుగు ఇచ్చి పంపించండి. పెద్దవాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకంటే బాగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇంట్లో వాళ్ళని. సో మరొకసారి నేను చెప్తున్నాను. సో ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.